రోజు దేవుని వాగ్దానం. రోమాపత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. దేవునికి పక్షపాతము లేదు, దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. అపోస్తలుడైన పౌలు రోమా సంఘమునకు ఈ ఉత్తరాన్ని రాస్తూ దేవుని యొక్క పక్షపాతము లేని ఆయన హృదయాన్ని గూర్చి ఈ వచనంలో వివరిస్తూ ఉన్నారు. ఈ ప్రారంభ అధ్యాయంలో మానవుల యొక్క హృదయములోని ఘోరమైన స్థితి, పాపమును గూర్చి ఎంతో వేదన పడతారు. 3వ అధ్యాయం 9వ వచనంలో అందరూ పాపమునకు లోనై ఉన్నారు అని అంటారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. గ్రహించువాడెవడునూ లేడు. దేవుని వెతుకువాడెవడునూ లేడు. మేలు చేయువాడెవడునూ లేడు, ఒక్కడైననూ లేడు. వారి గొంతుక తెరచిన సమాధి. తమ నాలుకతో మోసము చేయుదురు. వారి నోటి నిండా శపించుట, పగ ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగెత్తుచున్నవి. నాశనము, కష్టమును వారి మార్గములో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు అని వివరిస్తాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనంలో నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు అని చెప్పబడింది. 2వ దినవృత్తాంతాలు 19వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా భయము మీ మీద ఉండునుగాక, హెచ్చరికగా ఉండండి. మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు, లంచము పుచ్చుకొననివాడు అని హెచ్చరిస్తాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును కనుక మనము మేలు చేయుట యందు విసుకకు ఉందాము అంటారు పౌలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి అని హెచ్చరిస్తాడు. పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడపండి అని అపోస్తలుడైన పేతురు బోధిస్తాడు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి అని పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ జాగ్రత్త చేస్తాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనంలో అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి, జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడింది. ఆ గ్రంథములలో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందారు. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందారు అని చెప్పబడింది. అవును, దేవునికి పక్షపాతము లేదు. అయితే ఒక శుభవార్త. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను అని చెప్పబడింది. రోమాపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారం యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అని దేవుని కోపము, ఉగ్రత నుండి తప్పించుకునే మార్గమైన యేసయ్యను మనకు పరిచయం చేస్తున్నారు అపోస్తలుడైన పౌలు. విశ్వసించువాడు సిగ్గుపడడు అని రోమాపత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో చెబుతూ పక్షపాతము లేని దేవుడు పాపమును తన కుమారునిపై వేసుకుని నిన్ను నన్ను క్షమించి రక్షిస్తూ ఉన్నారు. యేసు అనగానే రక్షకుడు అని అర్థం. ఆయనను ఒప్పుకుందాం, విశ్వసించుదాం, రక్షించబడదాం.
ఆ కృప ప్రభువు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవునికి పక్షపాతము లేదు. దేవునికి పక్షపాతము లేదు. ఆమెన్.